హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజైతే కొత్తిమీరతో నిలవ పచ్చడిని ఏ విధంగా చేయాలో నేను మీకు డీటెయిల్గా ఫుల్ వీడియోలో వివరిస్తాను. తప్పకుండా చూసేయండి. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ పచ్చడి కోసం అయితే నేను ఒక 6 కొత్తిమీర కట్టలను తీసుకున్నాను. ఫ్రెష్ కొత్తిమీరని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 3-4 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది. ఇసుక మొత్తం పోయేలాగా కడిగి తీసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన దీన్ని ఎండబెట్టుకోవాలి. అంటే ఎండలో కాదు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అంటే తడి ఉండకూడదు అనమాట. నిలువ పచ్చడి కదా, నిలువ పచ్చడికి అయితే తడి ఉంటే పచ్చడి అయితే త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా శుభ్రంగా ఆరిన తర్వాత ఒక కప్లోకి అయితే తీసుకోవాలి. ఇలా గట్టిగా నొక్కి తీసుకోవాలి. ఏ కప్కి మనకి సరిపోతుందో చూసుకొని ఆ కప్పు నిండా తీసుకోవాలి మనం. నాకైతే ఈ కప్పు నిండా వచ్చింది 6 కొత్తిమీర కట్టలది. కొత్తిమీర అయితే చూసారా, శుభ్రంగా ఆరిపోయి ఫ్రెష్గా చాలా బాగుంది కదా కొత్తిమీర. ఇప్పుడు ఈ కొత్తిమీరని ఒక కప్పులోకి ఇలా అడిసి తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇదే కప్తో మనం మిగతావి కూడా తీసుకుందాం. వేరే ప్లేట్లో వంపేసి ఇదే కప్పుని మనం మెజరింగ్ కోసం ఉపయోగిద్దాం. ఆ కప్తో అరకప్పు ఎండుమిర్చీలని, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా తీసుకొని ఇలా పిక్కలు ఉంటాయి కదా, చింతపండులో చెత్తది ఉంటుంది, అదంతా శుభ్రంగా తీసేయండి. ఇలాగా తీసేసి పక్కన పెట్టేసి దీన్ని ఒకసారి కొంచెం కడిగేసి తర్వాత వేడి వాటర్ కొంచెం ఇలా వేసి నానబెట్టి పక్కన ఉంచుకోండి. తర్వాత ఆవాలు, మెంతులు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకొని ఇలా వేయించుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి చల్లారాక పౌడర్ పట్టండి, వేడిగా ఉన్నప్పుడు కాకుండా. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ముందైతే ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు ఎండుమిర్చిని కొత్తిమీర తీసుకున్న బాక్స్తో అరకప్పు తీసుకోండి. అరకప్పు తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకుంటే మనకి మిక్సీ పట్టినప్పుడు ఈజీగా మిక్స్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేసి ఈ ఎండుమిర్చిని పక్కన పెట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఎండుమిర్చి వేసుకుంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఎండుమిర్చి బాగా వేగిపోయాయి. ఇలా పొంగినట్టుగా అయిపోయాయి కదా, ఇలా అవితే మనకి ఎండుమిర్చి ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ని వేసుకొని మనకి కొత్తిమీర వేయించుకోవాలి. కొత్తిమీరని అయితే బాగా వేయించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ కొత్తిమీర మొత్తం వేసేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయితే సరిపోతుంది. ఇది పక్కన పెట్టాక దించేసిన తర్వాత ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టిన ఎండుమిర్చిల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే చింతపండుని నానబెట్టుకున్నాం కదా, చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలి. చింతపండుని నానబెట్టిన వాటర్తో అలా వేసేసుకోవాలి. వేడి వాటర్ కదా, మనకి పచ్చడి పాడవదు. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ని. తర్వాత ఫ్రై చేసి పెట్టిన కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే సాల్ట్ను కూడా ఇప్పుడే రుచికి తగినంత యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే వాటర్ వేయం కదా, సాల్ట్ వేస్తే ఇంకొంచెం వాటరీగా అయ్యి మనకి మెత్తగా నలుగుతుంది అనమాట. అలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత పోపు అయితే వేసుకోవాలి. దీనికైతే 1 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి నిలవ ఉంటుంది. తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే పచ్చడి పాడవుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చిలు కూడా ఇలా చీల్చుకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే వెల్లుల్లి రెమ్మలను కూడా చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఇలాగా 2 వెల్లుల్లి రెమ్మలు వేసాను. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ వీటన్నింటినీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం ఇంగు కూడా వేసుకోవచ్చు. బట్ మాకు ఇంగు అంటే ఇష్టం ఉండదు మా వాళ్ళకి, ఎందుకంటే నేను ఇంగు వేయట్లేదు. ఇంగు వేస్తే పచ్చడి బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఇలా పోపుని ఫ్రై చేసేసిన తర్వాత ఇదైతే పూర్తిగా చల్లారాకి పచ్చడి ఇందులో కలపాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి పచ్చడి పాడవుతుంది. నిలవ పచ్చడికి ఎప్పుడైనా పోపు చల్లారాకే వేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పసుపుని అయితే వేస్తున్నాను లాస్ట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసాను.
పసుపు వేసి ఇంక ఇది బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇందులో మనం ఆవ పొడిని చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు మెంతులు, దాన్ని అలాగే కొత్తిమీర పచ్చడి రుబ్బి పెట్టుకున్నాం కదా, అది రెండు కలిపి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బాగా. చూడండి మొత్తం కలిసిన తర్వాత చాలా బాగుంది కదా, చూడటానికి అయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. గాలి వెళ్ళని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. నేనైతే స్టీల్ బాక్స్లో వేస్తున్నాను. మీరు ఇదే టైంలో ఒకవేళ సాల్ట్ సరిపోయింది లేదో టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ సరిపోలేనట్లయితే కొంచెం వేయొచ్చు. ఈ టైంలో వేసి సరిపడినంత వేసి బాగా కలిపిన తర్వాత స్టోర్ చేసుకోండి. కొత్తిమీర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నిలవ పచ్చడి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.